ఏంట్రా మిట్ట మధ్యన కసికసిగా పళ్ళుతో ఎత్తున్నావేటి? మీకేంట్రా పెళ్ళిళ్ళయ్యి? పెళ్ళయ్యేవారు కానీ 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 హే ఏంటండి? నీళ్ళు కావాలి. ఆయన కుటుంబం మనకు దేవాలయం. వాళ్ళు కొట్టినా తిట్టినా మనం అరవకూడదమ్మా. ఏదో ఒకటి చెయ్యండి మీరు. వద్దు పండు, పెద్ద ఆయన దగ్గర మాటొస్తూ నేను చూడలేదు. అయ్యో అన్నయ్య అన్నయ్య మా ముందు 7 తరాలు హత్యలు, దొంగతనాలు, వ్యభిచారాలు చేశాం, కానీ ఒక అమ్మాయిని మానభంగం చేసినట్టు చరిత్రలో లేదు. ఈ వంశంలో మొట్టమొదటిసారి ఎవ్వరూ చేయని పని నువ్వు చేసి గొప్పోడివైపోతే మేమంతా చూస్తూ ఊరుకుంటామనుకున్నావా? రేపు పొద్దున వీడిని పంచాయతీకి పిలిచి ఈ రాయుడు తీర్పిచ్చేంత వరకు లక్ష్మి వాడిని ఇంట్లో కూడా రానివ్వకు. తెలియజేయడం ఏమనగా పెదరాయుడు గారి కుమారుడు ఆయన తన ఇంట్లో పనిచేసి కాముడు కూతురుపై మానభంగ ప్రయత్నం చేసినందున రచ్చబండ దగ్గర తీర్మానం చేయబడింది. మన కుటుంబ గౌరవం నీ చేతిలో ఉంది, దయచేసి. అయ్యా అయ్యా, తీర్పిచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి అయ్యా. ఎంతైనా మనింటి బిడ్డయ్యా. అవునయ్యా, అన్యాయం జరిగింది మా బిడ్డకి. చిన్నబాబు ఏదో చిన్న తప్పు చేశాడని. మనుషుల్లో 2 రకాలు. ఒకడు రోడ్డు మీద వెళ్తూ పొరపాటున పేడను తొక్కింది పేడ అని తెలుసుకొని నీటుగా వెళ్లి కడుక్కుంటాడు, వాడు ఉత్తముడు. ఇంకొకడు అదే పేడను తొక్కి రోడంతా బరబరా గీసి పరిసరాలను అపవిత్రం చేసి అప్పుడెళ్ళి కడుక్కుంటాడు. అలాంటి నీచుడు నా కొడుకు. నేను 3వ రకం. తొక్కింది పేడ అని తెలిసి కూడా దాని వేలుతో తీసుకొని ముక్కుతో వాసన చూసి ఆ దుర్వాసన భరించి కడగాల్సింది చెప్పు కాదు, కడగాల్సింది పేడ అని తీర్పిచ్చేవాడే ఈ రాయుడు.